మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ಎತ್ತಿನ ವರ್ಷ ಮಾರು ಸರಿ ಎವಡಿ ಎಲ್ಲ ಸರಿ తిరుమలకు చెందినటువంటి ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తమిళనాడులో ఓ భారీ దోపిడీకి స్కెచ్ వేశాడు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా వానియంబాడి నేలికోలే అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి లెదర్ ఫ్యాక్టరీ యజమాని ఇంతియాజ్ అహ్మద్ ఇంట్లో బంగారు నగలను గుర్తించి ఆ ప్రాంతంలో దోపిడీకి యత్నించాలని చెప్పి కూడా వాళ్ళు ప్లాన్ వేశారు. అయితే అదే ఇంట్లో ఉన్నటువంటి శక్తివేల్ను మచ్చిక చేసుకున్నాడు. వీళ్ళతో పాటు కూడా మరో 5 మంది కూడా ఈ ప్లాన్ వేసినట్టయితే తెలుస్తుంది. అయితే తిరుమలలో పనిచేసేటువంటి కానిస్టేబుల్ అరుణ్ కుమార్తో పాటు ఏదైతే తిరుపతికి చెందినటువంటి శాంతి కుమారి, కొల్లకొట్టే ప్రాంతానికి చెందినటువంటి ఇలవరన్స్తో పాటు నలుగురు ఈ ఒక్క ప్లాన్ వేసినట్టయితే తెలుస్తుంది. అయితే లెదర్ ఫ్యాక్టరీ యజమాని ఇంతియాజ్ అహ్మద్ ఇంట్లో లేనటువంటి సమయంలో ఆయన భార్య సబితా ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలోనే వీళ్ళందరూ కూడా దోపిడీకి ప్లాన్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. శక్తివేలు ఇచ్చేటువంటి సమాచారంతో ఒక్కసారిగా అందరూ లోపలికి వెళ్ళి దోచుకొని వెళ్ళిపోయే ప్లాన్ అయితే వేశారు. అదే సమయానికి లోపలికి వెళ్ళి ఆమెని రూమ్లో బంధించే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా ఆమె కేకలు వేయడము, అది పూర్తిగా రెసిడెన్స్ ఏరియా కావడంతో చుట్టుపక్కల వారంతా కూడా అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పరుగులు తీశారు. అయితే ఆమెని పూర్తిగా కూడా ఒక గదిలో బంధించి చేతులు కాళ్ళు కట్టేసినటువంటి పరిస్థితి. అయితే లోపల ఉన్నటువంటి బీరువాలు కావచ్చు, లేదంటే లాకర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్ళు లోపల ఉన్నటువంటి బంగారు నగలను తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో వచ్చారు. కాకపోతే అక్కడ సేఫ్టీ లాకర్స్ ఉండడము, కంప్లీట్గా సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కేవలం ఐఫోన్లు, అంటే కొన్ని సెల్ ఫోన్లు మాత్రమే తస్కరించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మనం అక్కడ సీసీ ఫుటేజ్లో కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు. వాళ్ళు ఆ ప్రాంతం నుంచి పరిగెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకి కనిపిస్తోంది. అయితే తిరుపతికి చెందినటువంటి శాంతి కుమారి, కొల్లకొట్టై ప్రాంతానికి సంబంధించినటువంటి ఇలవరసన్, వీళ్ళిద్దరూ కూడా ఏదైతే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి అరుణ్ కుమార్కి సన్నిహితంగా ఉంటున్నారు. ఏదైతే ఇలవరసన్ శక్తివేల్తో మాట్లాడి లోపల ఉన్నటువంటి ఏదైతే బంగారు నగలు ఎంత మేర ఉంటుంది, దాంతోపాటు కూడా డబ్బు ఏ రకంగా ఉంటుందనే విషయాలు సేకరించిన తర్వాత వాళ్ళంతా కూడా దానంతా దోచేయాలని చెప్పి కూడా ప్లాన్ వేశారు. దాంతోపాటు కూడా ఒకరికొకడు లింక్ ఉండడము, అదే రకంగానే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్కి కొంత క్రైమ్లో ఆచితూచి వ్యవహరించేటువంటి అనుభవం ఉండడంతో వాళ్ళంతా కూడా ఈ స్కెచ్ చాలా పక్కాగా వేయాలనుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి యజమాని భార్య సబిత చాకచక్యంగా ఆమె అరుపులు వేయడము, అదే రకంగానే పక్కనున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా రావడంతోనే వాళ్ళందరూ కూడా పరుగులు తీశారు. అయితే ఈ ఒక్క ప్లాన్ విఫలమైనప్పటికీ కూడా వెంటనే వాళ్ళు ఎవరనే విషయాలు కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ ఒక ప్రాంతం అంతా కూడా కొంత రద్దీ ఏరియాగా ఉంటుంది, కొంత రెసిడెన్షియల్ ఏరియా కావడంతోనే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా అసలు ఎవరు వచ్చారు అనే దానిపైన కూడా పూర్తిగా కూడా సమాచారం తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక ప్లాన్ కూడా వేశారు. ఏదైతే లెదర్ ఫ్యాక్టరీ యజమాని ఇంతియాజ్ అహ్మద్లో ఇంట్లో పనిచేసేటువంటి శక్తివేల్ను ఎటువంటి డౌట్ రాకుండా, అతని పైన ఎటువంటి అనుమానం రాకుండా అతన్ని కూడా కాళ్ళకు చేతికులకు ఏదైతే ప్లాస్టర్ ద్వారా కట్టివేసి ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా విఫలం అవడంతో ప్రస్తుతం అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తోంది. అయితే తిరుపతికి చెందినటువంటి శాంతి కుమారి, కొల్లకొట్టే ప్రాంతానికి చెందినటువంటి ఇలవరస్తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి అరుణ్ కుమార్ను ఇప్పటికే తిరుపతిలో కూడా అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తోంది. ఇతను మొదటగా తిరుపతి చెక్ పాయింట్లో పనిచేసేటువంటి వారు, ఆ తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి బ్యాగేజ్ సెక్యూరిటీలో ప్రస్తుతం పనిచేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే వీరిని అందరినీ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి అసలు ఇక్కడే ప్లాన్ వేశారా, మరో ఇంకెక్కడైనా కూడా ఈ దోపిడీకి యత్నించే ప్లాన్ చేశారనే దానిపైన కూడా తమిళనాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే తమిళనాడు టీము ఒకటి ఇక్కడికి వచ్చి అరుణ్ కుమార్ని అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే వీరిని విచారించిన తర్వాత అదే ప్రాంతంలోనే ప్లాన్ చేశారా, లేకపోతే మరికొన్ని ఇళ్లలో దోపిడీలకి ప్లాన్ చేశారన్న దానిపైన కూడా
పూర్తి దర్యాప్తులో తేలాల్సి ఉంది. మొత్తం మీద వీళ్ళు వేసినటువంటి స్కెచ్ పూర్తిగా విఫలమవడంతో అందరూ కూడా కటకటాలు వెనక్కి పోయినటువంటి పరిస్థితే ఈ ఘటనలో కనిపిస్తోంది.